హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ప్రేమకు సరిహద్దులు లేవు, మనసులు కలిస్తే చాలు, అస్సలు అడ్డే లేదు. అవును, మన సినిమా స్క్రీన్పై రొమాంటిక్ లవ్ స్టోరీస్ చూసి విజిల్స్ వేస్తాం కదా. కానీ రియల్ లైఫ్లో మన స్టార్ హీరోలు, సెలబ్రిటీలు లవ్ స్టోరీస్ చూస్తే అబ్బా, సినిమా స్టోరీ కూడా దీని ముందు జుజుబే అనాల్సిందే. టాలీవుడ్ టు బాలీవుడ్, కొందరైతే ఏకంగా గ్లోబల్ లవ్ స్టోరీస్ నడిపించి విదేశీ భామలను మన ఇంటి కోడలుగా తెచ్చుకుంటే, మరికొందరు రియల్ లైఫ్ కెమిస్ట్రీని రియల్ లైఫ్ మ్యారేజ్గా మార్చేసుకున్నారు. రీసెంట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీలో కూడా ఒక విదేశీ అమ్మాయి అడుగుపెట్టింది. అసలు ఎవరా సెలబ్రిటీస్, వారి క్రేజీ లవ్ స్టోరీ ఏంటి? ఈరోజు మన వీడియోలో కంప్లీట్గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మన దేశ సరిహద్దులు దాటి విదేశీ భామల మనసు గెలుచుకున్న క్రేజీ సెలబ్రిటీస్ ఎవరో చూద్దాం. మొదటిగా పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా. టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన పర్సనల్ లైఫ్ గురించి మనందరికీ తెలిసిందే. రష్యాకు చెందిన అన్నా లెజినోవాతో పవన్ కళ్యాణ్ లవ్ అండ్ మ్యారేజ్ ఒక బిగ్ సెన్సేషన్. లాంగ్వేజ్ వేరైనా, కల్చర్ వేరైనా మన పవర్ స్టార్ మనసు దోచుకుంది రష్యన్ బ్యూటీ. ప్రస్తుతం ఈ క్యూట్ కపుల్కి 2 పిల్లలు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ అండ్ పర్సనల్ లైఫ్లో అన్న ఎంతో సపోర్ట్గా నిలుస్తున్నారు. ఇక లిస్ట్లో లేటెస్ట్ ఎంట్రీ అండ్ ట్రైనింగ్ జోడీ సిద్ధార్థ్ గల్లా అండ్ హైన్ కిమ్. ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ చిన్న కుమారుడు, మన ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనలుడు సిద్ధార్థ్ గల్లా రీసెంట్గా ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన లాంగ్ టైమ్ లవర్ సౌత్ కొరియన్ బ్యూటీ హైన్ కిమ్తో అత్యంత ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కొరియన్ డ్రామాలు చూడడం మనకు తెలుసు, కానీ మనోడు ఏకంగా కొరియన్ అమ్మాయిల్ని లవ్ చేసి ఇంటి కోడల్ని చేసేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూస్తే అచ్చం దిల్ రాజు సినిమాలో పెళ్లి వేడుకల అద్దిరిపోయింది. ఇక ఈ లిస్ట్లో ఒక క్రేజీ ట్విస్ట్ ఉన్న లవ్ స్టోరీ బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య అండ్ గ్రీక్ నటి కలీ రోయ్. వీరు 2012లో మ్యారేజ్ చేసుకున్నారు, కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల 2020లో డివోర్స్ తీసుకున్నారు. కానీ పిక్చర్ అభి బాకీ హై. డివోర్స్ తర్వాత కూడా మళ్ళీ ఒకరినొకరు మిస్ అయ్యి అర్థం చేసుకొని ఇప్పుడు మళ్ళీ డేటింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. విడిపోయినా విడదీయరాని బంధం అంటే మేబీ ఇదేనేమో. ఇప్పటి వరకు విదేశీ కోడలను చూసాం కదా, ఇప్పుడు మన టాలీవుడ్లో స్క్రీన్ షేర్ చేసుకొని ఆ తర్వాత లైఫ్ షేర్ చేసుకున్న మోస్ట్ లవ్లీ సెలబ్రిటీ కపుల్స్ ఎవరో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు, నమ్రత. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో, ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ సినిమా షూటింగ్ టైంలోనే మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్తో లవ్లో పడ్డాడు. 5 ఏళ్ల సీక్రెట్ లవ్ స్టోరీ తర్వాత 2005లో పెళ్లిపేటలెక్కారు. మహేష్ బాబు ఎవర్ గ్రీన్ గ్లామర్ వెనుక నమ్రత పర్ఫెక్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ లవ్ ఉందనడంలో ఎలాంటి డౌట్ లేదు. వీరికి గౌతమ్, సీతారా అనే 2 క్యూట్ పిల్లలు కూడా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక కింగ్ నాగార్జున, అమల గారి జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2 టాప్ స్టార్స్గా ఉన్నప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. శివ, ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, నిర్ణయం లాంటి సూపర్ హిట్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఈ రియల్ లైఫ్ కపుల్ 1992 జూన్ 11న రియల్ లైఫ్లో ఒకటయ్యారు. ఎవర్ గ్రీన్ అండ్ ఎలిగెంట్ కపుల్ అంటే వీరనే చెప్పాలి. ఇక ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ అండ్ హోమ్లీ బ్యూటీ ఊహ, ఆమె సినిమా షూటింగ్ టైంలో వీరి పరిచయం స్టార్ట్ అయింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాల్లో కలిసి నటించారు. ఆ కెమిస్ట్రీ కాస్త లవ్గా మారి పెద్దలను ఒప్పించి 1997లో మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి రోషన్, మేధా, రోహన్ అనే 3 పిల్లలు ఉన్నారు. రీసెంట్గా రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ సినిమా సూపర్ హిట్ అయ్యి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న విషయం మనం చూసాం. ఇక టాలీవుడ్లో మోస్ట్ డైనమిక్ కపుల్ జీవిత, రాజశేఖర్. వీరి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్. తలంబ్రాలు సినిమాతో పరిచయం అయి ఆహుతి సినిమా షూటింగ్లో రాజశేఖర్కి యాక్సిడెంట్ అయినప్పుడు జీవిత తీసుకున్న కేరింగ్ చూసి రాజశేఖర్ ఫ్యామిలీ ఫిదా అయిపోయారట. అలా 1991లో జూలై 10న వీరు వివాహం చేసుకున్నారు. వీరి కూతుళ్ళు శివాని, శివాత్మికలు కూడా ఇప్పుడు టాలీవుడ్లో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. సౌత్ ఇండియాలోనే కాదు, టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన మరికొన్ని లవ్ మ్యారేజెస్ ఇప్పుడు చూద్దాం. అజిత్ అండ్ శాలిని. బేబీ శాలినిగా చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ అయిన శాలిని కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ని 2000 సంవత్సరంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత సూర్య, జ్యోతిక. సౌత్ ఇండియన్ మోస్ట్ అడోరబుల్ కపుల్ అనే చెప్పాలి. 2006లో మ్యారేజ్ చేసుకున్న వీరికి దియా, దేవ్ అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఒకరికొకరు ఎంతగా సపోర్ట్ చేసుకుంటున్నారో వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిందే. ఇక నయనతార, విఘ్నేష్ శివన్. లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ల లవ్ స్టోరీ ఒక క్రేజీ జర్నీ అనే చెప్పాలి. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉండి 2022 జూన్ 7న మహాబలిపురంలో అంగరంగ వైభవంగా గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆది పినిశెట్టి, నికీ గల్రాని
మలుపు సినిమా టైంలో చిన్న చిన్న గొడవలతో స్టార్ట్ అయిన వీరి పరిచయం ఆ తర్వాత గాఢమైన ప్రేమగా మారి 2022 మే 18న పెళ్లిపేటల వరకు తీసుకెళ్ళింది. ఇక్కడితో అయిపోలేదు బాస్. మన టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న లవ్ బర్డ్స్ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. మన సౌత్లో అక్కినేని నాగార్జున, శోభిత ధూళిపాళ్ల, మెగా ప్రిన్స్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్, శివబాలాజీ, మధుమిత, వరుణ్ సందేశ్, వితిక, అలాగే రాధిక, శరత్ కుమార్, ఆర్య, సయేష సైగల్. ఇక బాలీవుడ్కు వెళ్తే బిగ్ బి, అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే ఇలా ఎంతోమంది లవ్ మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, భాష, సంస్కృతి, దేశ సరిహద్దులు ఏవైనా సరే మనసు కలిస్తే చాలంటూ ఈ సెలబ్రిటీ జోడీలు నిరూపించారు. విదేశీ సరిహద్దులు దాటి మన భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ మన స్టార్స్ చేతులు పట్టుకున్నటువంటి ఈ విదేశీ కోడళ్ళు మన ఆడియన్స్ని కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నారు. మరి ఈ క్రేజీ లవ్ స్టోరీస్ ఉన్నటువంటి కపుల్స్లో మీ ఫేవరెట్ జోడీ ఎవరో క్రింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రేజీ సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.